మనం బోలే బాబా ఉదంతం చూసాం. మట్టి కోసమని జనం చచ్చిపోయినటువంటి అంశం మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలు ఈ వ్యవహారాలకు సంబంధించి ప్రముఖ రచయిత అట్లాగే వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి పాయింట్ ఇప్పుడు బాగా చర్చకు వస్తుంది. చెంగీజ్ ఖాన్ తర్వాత రాజైన అతని వారసుడు మరణించినప్పుడు స్వర్గంలో చెంగీజ్ ఖాన్కి సేవ చేయడానికని కొందరు కన్నెపిల్లలు బలిచ్చారట. ఇలాంటి నమ్మకాలని ఇర్రేషనల్ బిలీఫ్ అండ్ ప్యానిక్ డిజార్డర్స్ అంటారు. ఇట్లాంటి రకమైతే సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్, డ్రగ్స్ కన్నా పెద్ద జబ్బది. ఈ మానసిక వైపరీత్యం ఉన్న వ్యక్తులు మైకేల్ జాక్సన్ లాంటి పాప్ సింగర్స్ని అభిమాన ఆటగాళ్ళని దేవుళ్ళ పూజిస్తారు, నటులకి రక్త తిలకాలు దిద్దుతారు, కటౌట్లు పెట్టి కొబ్బరికాయలు కొడతారు, వారి దర్శనం కోసం కొమ్ముకుంటారు, ఎదురుపడితే పిచ్చెక్కిపోతారు, ఉద్వేగం పట్టలేక ఏడుస్తారు, వాళ్ళ శరీర స్పర్శ కోసం మీద పడతారు, కుమ్ముకుంటారు. ఆ ప్రముఖులు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొస్తారు. బాబాలు స్వాముల పట్ల కొందరికి ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ మరీ మూర్ఖభక్తిగా మారుతుంది. వాళ్ళని భగవత్ స్వరూపులుగా భావించి వాళ్ళ మూత్రం తాగడానికి కూడా సంశయించరు. వాళ్ళు ఏం చేసినా వేదమే. రేప్ చేసినా మర్డర్లు చేసినా ఆ కేసులో వాళ్ళకి శిక్ష పడినా సరే తమ పూజ్యభావాన్ని వదులుకోరు. భగవంతుడే బాబా రూపంలో దుష్ట శిక్షణకే వచ్చి ఆ విధంగా మర్డర్లు చేశాడని మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఇర్రేషనల్ బిలీఫ్ అండ్ ప్యానిక్ డిజార్డర్ తర్కానికి అందని వ్యక్తి పూజ అన్నటువంటి పాయింట్ మెన్షన్ చేసుకొస్తున్నారు. దానికి సజీవ సాక్ష్యం నిత్యానంద, ఆయన ఇప్పటికీ దేవుడిగా కొలిచేటటువంటి వాళ్ళు. అట్లాగే మొన్న దర్శన్ అనేటువంటి సినిమా యాక్టర్ కర్ణాటకలో జరిగితే అతని భక్తులేంటి, అతని అభిమానులు చివరికి అతని ఖైదీ నెంబర్ ఏదైతే ఇచ్చారో దాన్ని బళ్ళ మీద పెట్టుకుని తిరుగుతున్నారంటే మనం ఎట్టించి ఎడుగుపోతున్నాం అర్థం కాని వాతావరణం.